ఎప్పుడైనా ఇట్లాంటి ఒక ఒక ఇమోషనల్ సాంగ్, ఒక ఒక డీప్ మీనింగ్ ఉన్న సాంగ్స్ డూ యూ క్యారీ హోమ్? పాడాక హ్మ్. దానిలో ఉన్న ఫ్లేవర్ కానీ, హ్మ్. దానిలో ఉన్న థాట్ కానీ నిన్ను కెలుకుతా ఉంటుందా ఇంటికి ఆ! వెళ్ళాక కూడా? అంటే అండ్ డస్ సమ్‌టైమ్స్ ఇట్ ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ రెగ్యులర్ లైఫ్? నాకు రివర్స్‌లో జరుగుతుంటుంది మ్యామ్. సో, ఏమవుద్దంటే నాకెప్పుడైనా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్ చేసుకొని దాని తర్వాత కొంతకాలానికి అట్లాంటి పాట రావడము. లేపోతే అంటే దేర్ హాస్ బీన్ వెరీ స్మాల్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎవరికీ తెలియని కైండ్ ఆఫ్ సాంగ్ అయ్యుండొచ్చు. 'ధృవతార' అని ఒకటి 'పెహల్వాన్' అని ఒక ఫిల్మ్ అనుకుంటా. ఐ మీన్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఓకే. ఆహ్, కిచ్చా సుదీప్ గారిదో ఫిల్మ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే చిన్న పిల్లల గురించి అంటే ఈ చైల్డ్ లేబర్ కైండ్ ఆఫ్ దీని గురించి ఒక పాట చేశామనమాట. సో, నేనప్పుడు ఎళ్తుంటే ఐ వాస్ గోయింగ్ ఫర్ ద రికార్డింగ్. ఒక నార్మల్ వాళ్ళొచ్చి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇది తుడుస్తూ ఉంటారు కదా పాపం వద్దన్నా. నేనేమో వద్దొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా తుడుస్తున్నారు. సరే ఎంతో మనం ఇచ్చి బట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ అరే! అసలు వీళ్ళ అంటే లైఫ్ అంటే వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్ అదంతా ఐ వాస్ వెరీ అప్‌సెట్. కొంచెం ఎందుకో మూడ్ ఆఫ్ అయింది. నేను రికార్డింగ్‌కెళ్తున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్టే కామ్ ఆర్ లైక్ బీ న్యూట్రల్ అట్లా అనమాట. బట్ నాకు చాలా అప్‌సెట్‌గా ఎళ్ళా అనమాట. బట్ రికార్డింగ్‌కెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజింగ్‌లీ ఐ హాడ్ టు సింగ్ ఎ సాంగ్ అబౌట్ చైల్డ్ లేబర్ అండ్ ఆల్. సో, ఓ, నాకు చాలా అంటే వింతగా, ఫ్యాసినేటింగ్‌గా నాకిలాంటి కోయిన్సిడెన్సెస్ ఆర్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా జరుగుతుంటాయి. సో, అవుతుంటాయా? యాహ్! 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 సో, నాకు ఐ డోంట్ నో అంటే వాట్ ఇన్‌స్టింక్ట్ విల్ యా. కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. బట్ అది నాకు చాలా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటది. ఐ థింక్ అటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు శ్యామ్ సింగర్ అప్పుడు అయింది కదా? జరిగింది. 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 అంటే ఐ 3 థింక్ పాటలు అది అందులో ఆ! కదా? టైటిల్ అవునవును. సాంగ్ ప్రణవాలయ అవును. అండ్ యాహ్! డెఫినెట్‌గా. అండ్ అప్పుడే ఐ థింక్ మేము రికార్డ్ చేసినప్పుడు కూడా ఏదో మా ఇంట్లో కూడా ఏదో పూజ లాంటిది ఏదో అవుతుంది అమ్మవారిది ఏదో సంథింగ్. సో, నాకదే లిరిక్ యాహ్! అమ్మవారిది ఇదే వచ్చింది. అండ్ ఫస్ట్ వచ్చినప్పుడు మిక్కీ సార్ అడిగారు నన్ను. ఎలా ఉన్నాయి అనురాగ్ లిరిక్ అంటే మేము ఊరికే డిస్కస్ చేసుకుంటాం. లిరిక్స్ వచ్చినప్పుడు తను అడుగుతారు లిరిక్స్ బాగున్నాయా? అంటే నీ ఒపీనియన్ ఏంటి అన్నట్టుగా అడుగుతుంటారు. సో, నేను ఫస్ట్ లిరిక్ షీట్ చూడంగానే అంటే వితౌట్ ఈవెన్ రీడింగ్ ది లిరిక్స్ 'సీతారామ శాస్త్రి' గారు అని లేబుల్ చూసినప్పుడే ఇంకా మనం అంటే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. యాహ్! ఎందుకంటే యాహ్! వచ్చినవే మన ప్రసాదంలాగా ట్రీట్ చేస్తాము. అండ్ చదువుతున్నప్పుడు ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్ అ బిట్. ఐ వాస్ ఇన్ టియర్స్. ఈవెన్ బిఫోర్ ఐ సాంగ్ అంటే నేను రికార్డ్ చేసే కంటే హ్మ్. ముందు ఐ వాస్ లైక్ అంటే నేను అంటే ఏం మంచి చేశానో ఈ ఈ కైండ్ ఆఫ్ లిరిక్స్ నాకు పాడే అదృష్టం దొరికిందని చెప్పి నేను చెప్పా. మిక్కీ సార్ కూడా అన్నానన్నమాట. సార్ మనం చాలా అదృష్టం చేసుకొని ఉన్నాం. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి సిట్యుయేషన్ అసలు ఈ ఏజ్‌లో యాహ్! క్రియేట్ చేసి అలాంటి పాట యాహ్! క్రియేట్ చేయడం చాలా పెద్ద అంటే గొప్ప విషయం అని చెప్పి. సో, నాకు అదయిన తర్వాత అంటే నేను అందులో నాకు తను అనడం ఏంటంటే మిక్కీ సార్ చెప్పడం ఈ ఒక్క పాటే మనం అనుకున్నాం. మిగతా 2 సాంగ్స్ ఐ వాస్ నాట్ సైన్డ్ అప్ ఫర్. అంటే ఓకే. అసలు లేవు నాతో చేస్తామని అనుకోలేదు. హ్మ్. బట్ అటు ఇటు ఏదో జరిగి లాస్ట్ మొమెంట్‌లో వాళ్ళకి అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి యాహ్! టైంలో అంటే ఐ హాడ్ టు సింగ్. సో, అట్లా జరిగి నాకు 3 సాంగ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కోయిన్సిడెన్స్ ఏంటంటే, సీతారామ శాస్త్రి సార్ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారు. అంటే తను హ్మ్. ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఒక ఐ థింక్ 15 డేసో ఎప్పుడో ఆయన చాలా అంటే షార్ట్ స్పాన్ లోనే చేశారు. చేసి నాన్నగారు చాలా అంటే ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు అని అన్నారు. దేని గురించి సార్ అని అడిగా. అంటే తను హాస్పిటలైజ్ అయ్యే ముందు ఒకసారి ఈ పాట నేను వినేసి వెళ్తా అని చెప్పి స్పెసిఫిక్‌గా ఓహ్! తను ఈ పాట పెట్టుకొని హి వాస్ అంటే ఎవరో వచ్చారంట వాళ్ళ ఇంటికి. సో, వాళ్ళకి కూడా వినిపిస్తూ నాకు ఈ వాయిస్ వింటుంటే ఇదేదో అంటే పోయిన జన్మలో ఏదో నాదోపాసన చేస్తే వాళ్ళంత అంటే ఎమోట్ చేసే అంత మెచ్యూర్డ్‌గా అనిపిస్తుంది నాకని చెప్పేసి హాస్పిటల్‌కెళ్ళిపోయారంట. సో, అది నాకు అంటే నేను తనతో టైమ్ స్పెండ్ చేయాలని చాలా కోరిక ఉండింది. నాకు అంత ఆపర్చునిటీ దొరకలేదు. అంటే కలిసాను ఒక 2, 3 టైమ్స్ హ్మ్. కలిసాను గానీ హ్మ్. చాలామంది చెప్పారనమాట. అంటే నువ్వు కూర్చొని మాట్లాడితే ఆల్మోస్ట్ అంటే తనతో ట్రావెల్ అయిన వాళ్ళు చెప్పారు. ఏంటంటే నైట్స్ ఎగిరిపోతాయి. అంటే అవర్స్ టుగెదర్ తను చెప్తూనే ఉంటారు. మళ్ళీ అందులో ఒక్కటి కూడా అన్నెసెసరీ విషయం ఉండదు. సో, యాహ్! అట్లన్నప్పుడు నాకు కొంచెం ఎన్వీ పీపుల్ హూ ఆల్రెడీ మెట్ హిమ్. యాహ్! బట్ నాకు ఈ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ తను రాసిన లాస్ట్ సెట్ ఆఫ్ దీంట్లో ఒక 15 సాంగ్స్ దాకా పాడే అవకాశం వచ్చింది. సో, అవునా? ఐ ఫీల్ దట్ ఏదో ఒక పవర్ అయితే నన్ను అంటే ఇట్స్ బ్లెస్సింగ్ మీ అన్న ఇది. అండ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా నేను అంటే అంటే ఆ అంటే బిఫోర్ పెర్ఫార్మింగ్ చేసుకునే ప్రేయర్‌లో తనని కూడా తలుచుకొని ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు బ్లెస్ మీ అన్నమాట. సో సో, నైస్. అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అ వెరీ యాహ్! యాహ్! టచింగ్ ఈవెంట్. యాహ్! యాహ్! అసలు సాయి పల్లవి గారు యాహ్! 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 ద మొమెంట్ షీ హర్డ్ యువర్ సాంగ్ షీ యాహ్! యాహ్! స్టార్టెడ్ టియరింగ్ అప్.
యా అంతకంటే ముందు మేము షూట్ చేసాం కదా, అప్పుడు కూడా వాళ్ళు దే వర్ వెరీ వెరీ You were also in the ఎమోషనల్. song. కరెక్ట్ Yeah, కరెక్ట్ yeah. కరెక్ట్ ఐ యాక్టెడ్ ఇన్ ది సాంగ్. Yeah. సో అప్పుడు పీక్ లాక్డౌన్ టైం అనమాట అది. సో అప్పుడు నేను ఐ డెంట్ హ్యావ్ ఎనీ వాట్ ఈస్ ఐడియా ఆఫ్ యాక్టింగ్ అండ్ ఆల్. అంటే అంటే అది నా కప్ ఆఫ్ టీ కాదో, లేకపోతే నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు బట్ అట్లా. అది పాటమే కదా, నీ పనే కదా. బట్ స్టిల్ దానికి కూడా నేను కొంచెం ఎందుకో రిలక్టెంట్గా ఉన్నా ఫస్ట్. బట్ మిక్కి సార్ వాళ్ళు ఫోన్ చేసి లేదు వాళ్ళు వేరే వాళ్ళతో ట్రై చేశారు బట్ ఆ ఆథెంటిక్ ఫీల్ రావట్లేదు అంటే అప్పుడు వెళ్ళాము. వెళ్ళి అక్కడ లాక్డౌన్ టైంలో ఇరుక్కుపోయాను నేను షూటింగ్లో. 10 తర్వాత ఏదో అలో చేయట్లేదు ఏదో ఉండింది. బట్ మార్నింగ్ వరకు షూట్ చేస్తూనే ఉండే. సో తను అప్పుడు 10 days వాళ్ళు కంటిన్యూస్గా డాన్స్ చేస్తానంట. అని అనుకున్నా అంటే ఎంత కష్టపడితే అంత అంటే అఫ్కోర్స్ అంటే ఇట్ ఆల్సో జస్టిఫైస్ ది తనకు వచ్చిన పేరు కూడా జస్టిఫై అవుతుంది. సో అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, తను వాళ్ళందరూ కూడా మంచి అంటే దే టోల్డ్ దాట్ అంటే మేము విన్న రోజు నుంచి కూడా చాలా కొంచెం ఎమోషనల్ అయ్యి దే వర్ రియలీ. యాక్చువల్లీ దట్ సాంగ్ ఈజ్ లైక్ దట్. అది ఏమిటో అంటే ఒక శివుడి ముందు కూర్చొని మనం ఇట్లా అసలు ఇంకా మెడిటేటివ్ కైండ్ ఆఫ్ జోన్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లాసికల్ ఇన్ నేచర్ అండ్ సో మెనీ గమకాలు. ఐ థింక్ బికాస్ అంటే నీకున్న ఆ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్లో ఉన్న నీ ప్రవేశం దట్ రియలీ హెల్ప్డ్ ఫర్ దట్ సాంగ్ టు ఇప్పుడు ఓన్లీ నాట్ జస్ట్ ఒక ప్లేబ్యాక్ ఒకటే కాదు కదా, అందులో ప్లేబ్యాక్లో ఉన్న ఇమోషన్స్తో పాటు నీకు క్లాసికల్ ఫౌండేషన్ ఉంటేనే వీ కెన్ అండర్స్టాండ్. అంటే మనకి అది ఏం కన్వే చేయాలి ఆర్ ఏమి ట్రాన్స్లేట్ చేయాలన్నా మనకి ఇప్పుడు కంపోజర్ ఒక ఐడియా ఇస్తే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయాలన్నా ఇట్ విల్ టేక్ దట్. అందుకే అంటే కంపోజ్ చేసేటప్పుడే మిక్కీ సార్ కూడా అదే చెప్పారు. ఏంటంటే నాకు అంటే ఆయన నమ్మకం డెఫినెట్ నాకు ఎట్లా ఉంటుందంటే సరే ఈ పాట ఎవరి పాడినా హిట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ నేను ఉంటాను. బట్ హీ వాజ్ లైక్ నాకు ఈ పాట నువ్వు తప్ప నేను ఎవరిని ఇమాజిన్ చేసుకోలేదు అని. అంటే అట్లాంటి నమ్మకం కూడా నాకు ఐ ఫీల్ గ్రేట్ఫుల్. బ్రిలియంట్. బట్ హౌ వాజ్ ద ప్రాసెస్? అంటే ఈ 3 పాటలు డిఫికల్ట్ ఉండేనా రికార్డింగ్ టైంలో? సో ప్రణవాలయకి మేము ఏం చేసామంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు, శ్యామ్ సింగ్ రాయ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ది ఫస్ట్ ట్యూన్ దట్ వీ హెవ్ రికార్డెడ్. సో ఐ థింక్ ఒక 2 years ముందు, సినిమా రిలీజ్ అయిన 1 to 2 years ముందు నుంచే కొంతమంది కంపోజర్స్ అంటే నేను స్టార్టింగ్లో వర్క్ చేసే కంపోజర్స్తో ఇప్పటికీ కూడా ఐ వర్క్ విత్ దెమ్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఐడియా. అంటే ఇప్పుడు మణి సార్ కానీ మిక్కీ సార్ కానీ సో ఇట్లుంటే ట్యూన్ దగ్గర నుంచి అంటే లిరిక్స్ రాయకండి ముందు నుంచి ఐ వర్క్ విత్ దెమ్. వాళ్ళ బిగినింగ్ కంపోజింగ్ సెషన్ నుంచి ఐ అకంపెనీ దెమ్. సో ఇది కూడా మేము అట్లానే రఫ్ ట్యూన్ రికార్డ్ చేసాము. చేసిన తర్వాత ఒక 6 months ఒక్కొక్క వర్షన్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఐ హ్యావ్ అ ట్రావెల్ అంటే వెరీ లాంగ్ ట్రావెల్ విత్ ది ట్యూన్. సో చేశాక లిరిక్స్ వచ్చాక అంటే నాకు అదొక ఐ కుడ్ ఫీల్ దట్ ఆ ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ ఐ కుడ్ ఫీల్. అండ్ డెఫినెట్గా ఆయన అంటే తపస్వి కాబట్టి ఆ తపస్సుతో రాసిన లిరిక్స్ కాబట్టి డెఫినెట్గా ఆ ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ దాట్. సో కష్టం కంటే ఎక్కువ నేను ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆలోచించలేదు అంటే ఏమవుతుంది అన్న సోయి లేదన్నాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో వర్క్ చేశాము. సిరివెన్నెలకి ఏమైందంటే కోఇన్సిడెంటల్లీ వీ హ్యావ్ రికార్డెడ్ ఐ థింక్ తను వెళ్ళిపోయిన రోజో లేకపోతే జస్ట్ ఆ కపుల్ ఆఫ్ డేస్లో అప్పుడు రికార్డ్ చేసామన్నమాట. దట్ వాజ్ ఆల్సో వెరీ ఎమోషనల్. అంటే ఆ చిన్న కైండ్ ఆఫ్ ఒక అప్సెట్ కైండ్ ఆఫ్ మూడ్లో ఉన్నాము. బట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాకేంటంటే అంత ట్రిబ్యూట్ ఐ వాజ్ లాస్ట్ అనమాట. అంటే మన లైఫ్ ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ అంటే బ్లెస్సింగ్స్ ఉండొచ్చు. అంటే ప్రణవాలయ అప్పుడు నేను చాలా ఐ ఫీల్ బ్లెస్డ్ కానీ ఐ ఫెల్ట్ బ్లెస్డ్. బట్ దీనికి ఏంటంటే అంటే ఇదంతా మన కంట్రోల్లో లేని కైండ్ ఆఫ్ ఇది జరుగుతుంది. సో ఐ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అని అది వీ హెవ్ డన్. ఐ థింక్ ఒక 30-40 minutesలో వీ హెవ్ రికార్డెడ్ సిరివెన్నెల. అంటే మిక్కీ సార్ ఇది ప్రణవాలయ మేము రిమోట్గా చేసాము. అంటే హీ వాజ్ ఆన్లైన్ జూమ్ కాల్ అట్లా. ఇది నేను తను ఇద్దరం కలిసి డైరెక్ట్గా చేసామన్నమాట. అప్పుడు తను ఇక్కడ రిలీజ్ అప్పుడు వచ్చారు. సో వచ్చినప్పుడు మేము కలిసి చేసాం. 30-40 minutesలో అయిపోయింది. డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అంటే తనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. అండ్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ పర్సన్ కాదు, సింపుల్ గురించి చాలా అంటే ఫీల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సో ఈ వర్క్స్ లైక్ దాట్. సో ఆ రకంగా ఇట్ వర్క్డ్. అండ్ టైటిల్ సాంగ్ కూడా అంటే మాకు ఈ అన్ని ట్యూన్స్ కూడా నేను ఐ బీన్ వర్కింగ్ అంటే ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది ట్యూన్స్ అనమాట. అంటే కంపోజ్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను. సో అందుకని నాకు ఐ డోంట్ ఫీల్ దెమ్ యాజ్ అ సపరేట్ ఏదో కొత్త ఇదిలాగా కాకుండా ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇందాకన్నట్టు ఆ మిస్టీరియస్ స్పేస్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ లీవ్ ఇట్ ఫర్ దాట్. సో ఆ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. జరిగింది అంటే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చినప్పుడు మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడమే.